స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించాలని చెప్పేసి గత 4 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాం. 4 సంవత్సరాల కిందట స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పేసి చెప్పారు. కానీ ఈ రోజు దేశం అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే అభివృద్ధి అనేది జరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటేనే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది, అందరికీ ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. అలాంటిది ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి ఈ రోజు నిరుద్యోగ సమస్య పెరిగేదానికి ఈ రోజు దారితీసే పద్ధతిలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నప్పుడు ఏం చెప్పారు? స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తామని చెప్పారు. కానీ ఈ రోజు కూటమి నాయకులందరూ కూడా ఈ రోజు బీజేపీతో చేతులు కలిపి ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా నాశనం చేసే విధంగా వాళ్ళ విధానాలు తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలని చెప్పేసి అనేది ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పట్టుగొమ్మలుగా ఉన్న భారతదేశానికి ప్రభుత్వ రంగ సంస్థలే పట్టుగొమ్మలు. అలాంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని చెప్పేసి ఎన్ని సంవత్సరాలైనా సరే ఈ ఉద్యమం అనేది ఆగదు. విశాఖ ప్రజలతో పాటు అలాగే ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రజలు, భారతదేశంలో ఉన్న ప్రజానికం ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణం పరిరక్షించేదానికి పూర్తి స్థాయిలో ఉండాలని చెప్పేసి ఉద్యమంలో పాల్గొనడం అనేది జరుగుతుంది.